అయ్యో సారీ అండి, అడితొక్క మీద కాలేసి మీ మీద జారి పడ్డాను. పర్లేదులేండి. పర్లేదా? పడకూడని చోట చేయి పడింది పర్లేదంటారేంటండి? మరి ఏం చేయమంటారండి? ఏమిటి బాబు ఏమైంది? పడకూడని చోట నా చేయి పడింది పర్లేదంటున్నారండి. 10 ఏళ్ల నుంచి గుడికి వస్తున్నా, నా చేతికి ఒక్క పండు కూడా దొరకలేదు. నీకు పండు లాంటి అమ్మాయి దొరికింది. నీకెక్కడో సుడుందయ్యా. అయ్యో లేదండి, అసలు ఏం జరిగిందంటే. అయ్యో, సరే పడ్డావు అయిపోయింది. ఎందుకంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నావు? ఎందుకండి అంత కోపం? కాలు జారి మీద పడ్డాను, తప్పైంది. తప్పు జరిగిపోయిందా? అవునండి, పడకూడని చోట నా చేయి పడింది. చివరి గుళ్ళు కూడా మొదలెట్టేశారా? గోవిందా గోవిందా. అయ్యో, నా వల్ల మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. సారీ అండి. అయ్యో అయ్యో. ఏమండి? సారీ అండి, సారీ సారీ సారీ. ఏం చేస్తాను? కుంకుమ అంటుకుందండి. అంటుకుంటా ముట్టుకుంటావా? ముట్టుకున్నానా? అయ్యయ్యో, ముట్టుకోకూడని చోటు మళ్ళీ ముట్టుకున్నానే. అయ్యయ్యో, నువ్వు ఇలా కాదు, ఒక మైక్ పట్టుకుని అందరికి వినపడగా అర్చి చెప్పు. గాడ్. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా పవిత్రమైన ఈ దేవుని సన్నిధిలో పొరపాటున జరగకూడని తప్పు ఒకటి జరిగింది. అందమైన అమ్మాయిని కేవలం అరగి తక్కువ. ఏంటండి ఇది? మీరే కదా మైక్ పట్టుకుని అందరికి వినపడేలా అరిచి చెప్పమన్నారు. అయ్యో దేవుడా. దేవుడు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని కావాలని ముట్టుకోలేదండి. వదలు. పొద్దునే బలైపోయా. ఏంటండి అంత కోపం? అరే అరే, వెళ్ళిపోతారండి. ఎవరమ్మా అతను? లవరా? నా మొగుడు. ఆహా. ఏంటి బాబు అమ్మాయి కోపంగా వెళ్తుంది? అదేనమ్మా, పడకూడని చోట చేయబడింది, ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాను. మొగుడు ముట్టుకున్నందుకే అంత ఎగిరి పడుతున్నావేంటమ్మా? ఏమండి, నేను మూడని చెప్పలేదండి, అపార్థం చేసుకోండి. ఏమండి?